Good evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎ యూరోపియన్ కంట్రీ డెన్మార్క్ హ్యాస్ అనౌన్స్డ్ అలయన్స్ ఆన్ గ్రీన్ ఫ్యూయల్స్ ఇన్ ఇండియా at GIM 2024. What is this GIM 2024? This is a global investors meet which has happened in Chennai. తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024 అనేది చెన్నైలో నిర్వహించారు కదా. అందులో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా యూరోపియన్ కంట్రీ కాల్డ్ డెన్మార్క్ హ్యాస్ అన్వీల్డ్ ద గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియా. ఏమని? గ్రీన్ ఫ్యూయల్స్ Alliance India. This is a initiative under the Green Strategic Partnership which was signed between India and Denmark in 2020. ఇండియా అండ్ డెన్మార్క్ ఈ రెండు దేశాలు 2020 సంవత్సరంలో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. దాని కింద ఇప్పుడు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ 2024 జరిగిన సమయంలో డెన్మార్క్ కంట్రీ హ్యాస్ అన్వీల్డ్ దిస్ గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియా. ఓకే, GFAI ని డెన్మార్క్ కంట్రీ లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ గైస్. ఎగ్జామ్ లో క్వశ్చన్ దేని గురించి రావచ్చు? రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ అలయన్స్ ఆన్ గ్రీన్ ఫ్యూయల్స్ విత్ ఇండియా అని అడగచ్చు. ఆన్సర్ ఏంటి? డెన్మార్క్. మరి ఈ అలయన్స్ ఎక్కడ అనౌన్స్ చేశారని అడగచ్చు. ఎక్కడ అనౌన్స్ చేశారు? దట్ ఈస్ గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ జరిగింది కదా చెన్నైలో, అక్కడ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ GFAI అంటే ఇండియా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు యాక్సిలరేట్ ద కొలాబరేషన్ ఇన్ ద సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ సెక్టర్ అలైనింగ్ విత్ ద జాయింట్ గ్లోబల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కార్బన్ న్యూట్రాలిటీ. ఇటు ఇండియా కానివ్వండి, అటు డెన్మార్క్ లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక సంవత్సరం వరకు టార్గెట్ పెట్టుకున్నాయి, దట్ కార్బన్ న్యూట్రాలిటీ చేస్తాము అని. అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా ముందు ఉన్నంత పొల్యూషన్ ఎక్కడి వరకు ఉండేదో దాని వరకు తగ్గిస్తాము టెంపరేచర్ ని అని చెప్పి. ఈ ఎలా తగ్గిస్తారంటే కార్బన్ డైఆక్సైడ్ ని మన అట్మాస్ఫియర్ నుంచి తక్కువ చేయడం ద్వారా చేస్తామని చెప్పి వీళ్ళు టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. మరి మన ఇండియా టార్గెట్ ఏంటి గైస్? ఇండియా టార్గెట్ ఏంటి? 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధిస్తామని చెప్పి మనం కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రిటీ లో చెప్పడం జరిగింది. మరి దీని ఈ GFAI యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? దీనికి సంబంధించింది టు యాక్సిలరేట్ కొలాబరేషన్ ఇన్ ద సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ సెక్టార్. సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ సెక్టార్స్ అంటే ఏంటి? సస్టైనబుల్ ఎనర్జీ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ సస్టైనబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి. ఓకే, రైట్. మరి ఇండియాకి సంబంధించి ఎప్పటి వరకు ద ఇనిషియేటివ్ బ్లోస్టర్స్ ఇండియా సఫర్డ్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం నెట్ జీరో ఎమిషన్స్ గురించి. బై 2070 షోయింగ్ ఏ కమిట్మెంట్ టు సస్టైనబుల్ ఎనర్జీ గ్రోత్. 2070 కన్నా కార్బన్ న్యూట్రాలిటీ చేస్తామని చెప్పి మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మనం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదుర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇందులో 2 పాయింట్స్ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ తమిళనాడు ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది. అందులో భాగంగా గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియా అనే ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. మరి ఏ కంట్రీ? డెన్మార్క్. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అల్వారో. అల్వారో ఇస్ ఏ ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ 2024. దిస్ హ్యాస్ హిట్ మదగాస్కర్. 2024లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొట్టమొదటి సైక్లోన్ ఆర్ ట్రాపికల్ సైక్లోన్ ఆర్ సైక్లోన్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ అల్వారో. ఇది ఎక్కడ వచ్చిందంటే మగదాస్కర్ అనే ఒక ఐలాండ్ ఉంటుందండి. ఇటు ఇండియా ఇటు ఆఫ్రికా కాంటినెంట్స్ కి మధ్యలో, ఇక్కడ ఆఫ్రికాకు దగ్గరలో మదగాస్కర్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ మదగాస్కర్ ఐలాండ్ దగ్గర ఇది తీరం దాటడం జరిగింది. ఓకే, సో ఇది చూడండి, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. బేసిక్ గా దీని మూమెంట్, ఈ సైక్లోన్ యొక్క మూమెంట్ ఇక్కడ ఇండియన్ ఓషన్ లో భాగంగా ఇక్కడ స్టార్ట్ అయిన ఈ సైక్లోన్ ఇలా ప్రవహిస్తూ ఇలా మూవ్ అవుతూ మదగాస్కర్ మెయిన్ ఐలాండ్ ని టచ్ చేసి ఇలా ఆఫ్రికన్ కోస్ట్, జింబాబ్వే, మొజంబిక్ లాంటి కంట్రీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఇది ఎక్కడ తీరం దాటిందంటే మదగాస్కర్ లోని మొరోంబే అనే ప్రాంతంలో ఇది తీరం దాటడం
జరిగింది. ఓకే, దిస్ పాయింట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ గైస్. అండ్ పేరు, ఈ సైక్లోన్ యొక్క పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్, ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2024లో నమోదైన మొట్టమొదటి సైక్లోన్. పేరేంటి? అల్వారో. అసలు బేసిక్ గా సైక్లోన్ అంటే ఏంటి? ఒక సైక్లోన్ కి డెఫినిషన్ ఉంటుందండి. అటు వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ కానీ ఇటు ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీనికి ఒక డెఫినిషన్ ఇస్తారు. అదేంటంటే సైక్లోన్స్ ఆర్ బేసికలీ కాజ్డ్ బై అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అరౌండ్ ఏ లో ప్రెషర్ ఏరియా. ఇది ఇంగ్లీష్ లో డెఫినిషన్. ఈ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి? లార్జ్ స్కేల్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ రొటేటింగ్ అరౌండ్ ద సెంటర్ ఆఫ్ దిస్ లో ప్రెషర్ ఏరియా. ఈ లో ప్రెషర్ ఏరియా చుట్టుపక్కల ఎక్కడైతే ఈ లార్జ్ స్కేల్ ఆఫ్ ఎయిర్ అది రొటేట్ ఉంటుందో దీని సెంటర్ లో దాన్నే సైక్లోన్ అని అంటారు. సో బేసిక్ డెఫినేషన్ ఈస్, ఇది గ్రూప్ 1 మెయిన్స్ లో రావచ్చు ఇటు ఏపీఎస్సి వాళ్ళకు అటు టీఎస్పీఎస్సి వాళ్ళకు. సైక్లోన్స్ ఆర్ కాజ్డ్ బై అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అరౌండ్ ఏ లో ప్రెషర్ ఏరియా. ఇది డెఫినేషన్ అండి. ఇది స్టాండర్డ్ డెఫినేషన్. ఇది మనం ఎగ్జామ్ లో వాడుకోవచ్చు. అండ్ సైక్లోన్స్ ఆర్ ఆల్సో అకంపెనీడ్ బై సమ్ వైలెంట్ స్టార్మ్స్ అండ్ బ్యాడ్ వెదర్. రైట్, సైక్లోన్స్ వచ్చినప్పుడు వర్షాలు మాత్రమే వాడడం కాకుండా ఈ వెదర్ కండిషన్స్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటాయి. అలాగే వైలెంట్ స్టార్మ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఎస్, రైట్. మరి సైక్లోన్స్ ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని డిఫరెంట్ పేర్ల మీద పిలుస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము పెసిఫిక్ ఓషన్ అండ్ చైనా, సౌత్ చైనా సీ ఆ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో సైక్లోన్స్ వస్తే దాన్ని టైఫూన్స్ అని పిలుస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ కోస్ట్ ఉంది, హవాయి దగ్గర కానివ్వండి లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా దగ్గర కానివ్వండి, ఈ సైక్లోన్ వస్తే వాళ్ళు యుఎస్ మీడియా వాళ్ళు టైఫూన్ యాజ్ అరైవ్డ్ అని చెప్పి వాళ్ళ ఇంగ్లీష్ లో చెప్తా ఉంటారు. ఓకే, యుఎస్ ఇంగ్లీష్ లో. జస్ట్ జోకింగ్ గైస్. ఓకే, రైట్. ఏమంటారు దాన్ని? టైఫూన్స్ అని అంటూ ఉంటారు. అలాగే మరి మన వెస్ట్ ఇండీస్, దట్ ఈస్ కరేబియన్ ఐలాండ్స్ లో కానివ్వండి లేకపోతే అట్లాంటిక్ ఓషన్ ఉంది కదా, ఇటు ఆఫ్రికా టు అటు మన యూరప్ అండ్ ఆఫ్రికా, యూరప్ అండ్ అమెరికా కాంటినెంట్స్ మధ్యలో ఉండే అట్లాంటిక్ ఓషన్ ఏరియాలో ఇది సైక్లోన్స్ రాస్తే దాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని హరికేన్స్ అని అంటూ ఉంటారు గైస్. హరికేన్స్. ఓకే, నౌ వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ క్లీన్ ద బోర్డ్. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఐ విల్ రైట్ ఇట్ హియర్, ఎందుకంటే వీటి మీద కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయండి. ఈ సైక్లోన్స్ ని పెసిఫిక్ ఓషన్ లోను చైనీస్ ఓషన్ లోను వస్తే దాన్ని టైఫూన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. టైఫూన్స్ అని. అలాగే కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ వెస్ట్ ఇండీస్ అండ్ అలాగే అట్లాంటిక్ ఓషన్ లో వస్తే దీన్ని ఏమని పిలుస్తారని చెప్పాను ఇందాక, వాటిని హరికేన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. హరికేన్స్ అని. హరికేన్ అన్న సైక్లోన్ అన్న స్టార్మ్ అన్న ఒకటే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆల్రౌండర్, ఇండియన్ కెప్టెన్ హర్యానా హరికేన్ ఎవరు పిలుస్తారు? కపిల్ దేవ్. ఓకే, రైట్. నౌ అలాగే టొర్నాడో అని ఇదే సైక్లోన్ సదర్న్ పార్ట్ ఆఫ్ యుఎస్ఏ అండ్ వెస్ట్ ఆఫ్రికా ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాస్ లో వస్తే దాన్ని టొర్నాడోస్ అని అంటూ ఉంటారు. అలాగే ఆస్ట్రేలియా చుట్టుపక్కల వస్తే ఆస్ట్రేలియా ఏరియాలో దీన్ని విల్లీ అని పిలుస్తూ ఉంటారు. విల్లీ అని పిలుస్తూ ఉంటారు. మరి మన ఇండియన్ ఓషన్ లో వస్తే మాత్రం మనము ఏమని పిలుస్తాము? ఇండియన్ ఓషన్ ఏరియాలో వస్తే దీన్ని ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్, బేసిక్ గా ఈ ఏరియా ఉంది కదా, ఈ మదగాస్కర్ నుంచి ఆఫ్రికన్ కోస్ట్ కు ఉండే ఏరియా, మధ్యలో ఏరియాని ఏమని పిలుస్తారంటే దీన్ని మొజంబిక్ ఛానల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మొజంబిక్ ఛానల్. వేర్ ఇస్ దిస్ మొజంబిక్ ఛానల్ అని అడగచ్చు, ఎందుకంటే నాట్ ఓన్లీ a సింగిల్ క్వశ్చన్ రావట్లేదు ఈ మధ్యలో ఎగ్జామ్ లో. ఇప్పుడు అలవెరో సైక్లోన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలవెరో సైక్లోన్ ఎక్కడ వచ్చింది అని అడిగి, అలాగే సైక్లోన్ యొక్క డెఫినేషన్ అడిగి, అలాగే ఈ మొజంబిక్ ఛానల్ గురించి కూడా అడగచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ హియర్. దిస్ మొజంబిక్ ఛానల్ is a channel which is present in between Africa and Madagascar. ఎలాగైతే మన ఇండియాకు పాలక్ స్ట్రీట్ ఉందో, పాలక్ స్ట్రైట్ ఉంది కదా ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో, అలా మదగాస్కర్ కి ఇటు ఆఫ్రికా కాంటినెంట్ కి మధ్యలో ఉండేది మొజంబిక్ ఛానల్. ఓకే, అండ్ రీసెంట్ గా దీనికన్నా ముందు వచ్చిన సైక్లోన్ ఏది ఇండియాకి రిలేటెడ్ టు ఏ సైక్లోన్ వచ్చింది? మిచియాంగ్ సైక్లోన్. ఇది మన ఆంధ్ర ఏరియాని చాలా ఎఫెక్ట్ చేసింది కదా. ఆంధ్ర కన్నా ఎక్కువ తమిళనాడుని ఎఫెక్ట్ చేసింది, బట్ ఆంధ్ర ఏరియాని కూడా చాలా ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఏ ఏరియాస్ లో వచ్చింది? తమిళనాడు అండ్ ఏపీని
చాలా ఇబ్బంది పెట్టింది ఈ మిచియాంగ్ సైక్లోన్. బేసికలీ దీనికి పేరు ఎవరిచ్చారు? దీనికి పేరు ఇచ్చింది మయన్మార్ వాళ్ళు దీనికి మిచియాంగ్ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే రైట్. అలాగే దీనికి సంబంధించి ఈ మన ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వచ్చే సైక్లోన్స్ అన్నిటికీ ఒక పేరు ఇవ్వాల్సి వస్తుంది కదా. దీన్ని ఒక సీక్వెన్స్ ప్రకారం ఒక 11 దేశాలు కలిపి వీటికి పేర్లు ఇస్తూ ఉంటారు ఈ ఇండియన్ ఓషన్ లో. అవి ఏ దేశాలు అంటే ఇండియన్ ఓషన్ వాళ్ళకి ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ కంట్రీస్, ముఖ్యమైన కంట్రీస్ అన్ని అందులో భాగస్వామ్యులై ఉంటాయి. 1 is UAE, 2nd is Saudi, 3rd is Thailand, 4th Oman, 5th Pakistan, 6th Iran, 7th Maldives, 8th Myanmar, 9th India, 10th Bangladesh and 11th is Sri Lanka. ఈ అన్ని దేశాలు కలిపి వాళ్ళ సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క దేశానికి చాయిస్ వస్తుంది. వాళ్ళు ఈ అప్పుడు వచ్చిన సైక్లోన్స్ కి పేరు పెడతా ఉంటారు. అందువల్లనే ఏం జరుగుతుంది, ఇండియాలో వచ్చిన సైక్లోన్స్ ని పేరు ఒమాన్ పెడుతుంది, అప్పుడప్పుడు ఒమాన్ లేకపోతే పాకిస్తాన్ లో వచ్చిన సైక్లోన్స్ కి పేరు ఇండియా పెడుతుంది. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ వల్లనే. ఓకే, ఈ అగ్రిమెంట్ కి ముకాబిత్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ US launches Peregrine 1 lander to moon in historic lunar mission. ఒక హిస్టోరిక్ లూనార్ మెషిన్ జరిగింది రీసెంట్ గా. మన దాని తర్వాత కొత్తగా USA వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనం ఈరోజు తెలుసుకుందాం. బేసిక్ గా దిస్ Peregrine 1, దిస్ ఈస్ ఎ ల్యాండర్ విచ్ వాస్ సెంట్ టు మూన్ బై USA, బట్ ఇది ఒక ప్రైవేట్ మిషన్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ లూనార్ మిషన్ అండ్ ఆల్సో ద ఫస్ట్ అమెరికాస్ లూనార్ మెషిన్ ఇన్ ఓవర్ 50 years. 1969 తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు మూన్ మీదకి పంపించిన మిషన్ ఇదే. అండ్ ఇది నాసా ద్వారా కాకుండా ఒక ఫస్ట్ ప్రైవేట్ లూనార్ మిషన్ ఇది. అండ్ దిస్ Peregrine 1 lunar lander was launched from Cape Canaveral Space Force Station in Florida. ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా, అక్కడ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఎలాగైతే శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తూ ఉంటామో అలాగే ఈ శాటిలైట్ ని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని చెప్పాను కదా, మరి ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ గైస్? దిస్ ల్యాండర్ ఈజ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ కంపెనీ కాల్డ్ ఆస్ట్రోబోటిక్. మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు దీన్ని లాంచ్ చేయడానికి ప్రతి శాటిలైట్ ని లేకపోతే ఒక ల్యాండర్ ని రోవర్ ని ఏది లాంచ్ చేయాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది కదా. మరి దీనికి సంబంధించిన వరకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దిస్ మిషన్ ఎయిమ్స్ టు స్టడీ ద మూన్ సర్ఫేస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ అప్కమింగ్ హ్యూమన్ మిషన్స్. అటు అమెరికా మాత్రమే కాకుండా రష్యా, ఇండియా, చైనా అందరూ మూన్ మీదకి మళ్ళీ మనుషుల్ని పంపించాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ప్రయత్నిస్తున్నాం కదా. దానికి సంబంధించి పంపడానికి ఆ మూన్ సర్ఫేస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ మిషన్ ని షెడ్యూల్ చేయడం జరిగింది USA వాళ్ళు. ఓకే రైట్. Now coming on to the next topic for today, that is Prime Minister Modi has launched a new campaign called Swachh Mandir campaign for pilgrimage site. గుడ్లు ఉన్నాయి కదా మన దేశంలో ఉన్న ప్రతి గుడికి సంబంధించిన విషయం అండి ఇది. ఎందుకోసం చేస్తున్నారంటే January 22 రోజు అయోధ్యలో రామ మందిర్ ఇనాగ్రేషన్ ఉంది కదా, దానికి సంబంధించింది మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని దేవాలయాలకు సంబంధించిన అక్కడ స్వచ్ఛత అంటే ఈ టెంపుల్ క్లీన్నెస్ ప్రోగ్రామ్. బేసికలీ అవర్ ప్రైమ్ మినిస్టర్ హస్ కిక్డ్ ఆఫ్ ఏ Swachh Mandir, that is clean temple campaign across our country with an aim to make pilgrimage site pristine. అంటే ఏంటి, మన ఊర్లలో ఉండే ప్రతి టెంపుల్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి టెంపుల్ ని క్లీన్ గా ఉంచాలి అనే కాన్సెప్ట్ మీద ఈ స్వచ్ఛ మందిర్ అనే క్యాంపెయిన్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆయన స్పీచ్ లో భాగంగా దేశంలో ఉన్న ప్రజల్ని ఏమని కోరడం జరిగిందంటే, that everyone has to participate in this cleanliness campaign at the pilgrimage sites from January 14th to January 22nd. That is సంక్రాంతి రోజు స్టార్ట్ అయ్యే ఈ క్యాంపెయిన్ లో దేశంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని స్వచ్ఛంగా ఉంచడానికి పాటుపడాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు తన స్పీచ్ లో అడగడం జరిగింది. సో క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్, ఏమని? స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్ దేనికోసము అని చెప్పి అడగచ్చు. దట్ ఈస్ మెంట్ ఫర్ క్లీనింగ్ ద
pilgrimage site of our country. Okay, right. Now coming on to the next topic for today, that is President Draupadi Murmu presented National Sports and Adventure Awards 2023. ఇవి ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఈ అవార్డ్స్ మీద, దట్ ఈస్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డ్స్, ఇవి అన్నిటి మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వస్తున్నాయి. అందుకోసమే మనం ఈరోజు దీన్ని డీటెయిల్డ్ గా చర్చించుకుందాం. ఓకే, అండ్ దీన్ని ఎవరు ఇస్తారు? ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎవరు హ్యాండిల్ చేస్తారు? దిస్ విల్ బి అడ్మినిస్టర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ప్రదానం చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో దీన్ని ఈ ఇయర్ అందజేయడం జరిగింది. దీస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆర్ ది హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్స్ ఇన్ ఇండియా. ఈ ఖేల్ రత్న అవార్డు కానివ్వండి, అర్జున్ అవార్డు కానివ్వండి, భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నతమైన బహుమతులు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద మెయిన్ థింగ్, దట్ ఈస్ దేర్ ఆర్ 6 categories of national sports awards and 1 adventure award which were announced and were given by Miss Draupadi Murmu yesterday. Okay, రైట్. అందులో భాగంగా ఫస్ట్ అవార్డ్ ఏంటి? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. ఎవరికి ఇచ్చారు? వన్ ఈస్ రాంకి రెడ్డి సాత్విక్ సాయిరాజ్, హీ ఈస్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫ్రమ్ ఏపీ. అండ్ చిరాగ్ శెట్టి ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫ్రమ్ మహారాష్ట్ర. వీళ్ళిద్దరూ ఇండియాకు బ్యాడ్మింటన్ డబుల్స్ లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు లాస్ట్ 4 years లో కన్సిస్టెంట్ గా చేసిన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కి గాను వీళ్లకు ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్. దిస్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ స్పానింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. వరుసగా 4 సంవత్సరాల పాటు క్రీడల్లో అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారులకు, భారతీయ క్రీడాకారులకు ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి మన రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఎక్కడికి సంబంధించిన వాడు? ఈయన ఏపీకి సంబంధించిన వాడు. అండ్ అలాగే చిరాగ్ శెట్టి అనగానే చాలా మంది షెట్టీస్ కర్ణాటక అనుకుంటారు. మన అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత అయితే అందరూ షెట్టీస్ అనగానే తులూస్ కదా, తులూస్ కర్ణాటక అనుకుంటారు. ఎస్, వీళ్ళు తులూస్ అనండి. బట్ హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ మహారాష్ట్రలోని బాంబేలో ఈయన పుట్టడం జరిగింది. అక్కడనే ఈయన కోచింగ్ తీసుకోవడము అన్ని అక్కడనే జరిగాయి. సో హీ రిప్రజెంట్స్ మహారాష్ట్ర స్టిల్. ఓకే, అండ్ ఈ ఇష్యూ మీదనే ఇంకొక విషయం కూడా న్యూస్ లో ఉందండి. ఒక కాంట్రవర్షియల్ విషయం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ మీద. అది ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ కి, ఆస్పిరెంట్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ ఇష్యూ మీదనే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒలింపిక్ ఆర్చర్ అయిన జ్యోతి సురేఖ తను ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది ఆర్చర్. అండ్ షీ హాస్ ఫిల్డ్ ఏ పిటిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సేయింగ్ దట్ she had fulfilled all the necessary criteria for the award which were mentioned by sports ministry. And she said that as per the requirements she has 148.74 points as per the criteria, and this badminton player has only 58.5 points as per the criteria mentioned by sports ministry. But still నాకు అన్యాయం చేసి వీళ్ళకే ఇస్తున్నారు, ఈ విషయంలో కలగజేసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆమె కేసు వేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది న్యూస్ లో ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఒక క్వశ్చన్ లో ఒక పాయింట్ గా దీన్ని కూడా అడగచ్చు. రీసెంట్ గా ఎవరు కేసు వేశారు అనే విషయం మీద కూడా అడగచ్చు. మరి వేసింది ఎవరు గైస్? జ్యోతి సురేఖ. ఓకే, రైట్. మరి ఈ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి చిన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. దిస్ ఈస్ ద highest sporting honor of India, and this has been established in 1991-92. For the first time ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మన ఇండియన్ చెస్ ప్లేయర్ అండ్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఉన్నాడు కదా, ఆయనకు. అండ్ బిలియర్డ్స్ ప్లేయర్ గీత్ సేది. అందరికి మన బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? పంకజ్ అద్వానీ. బట్ ఆయన కన్నా ముందే ఈయన విశ్వవ్యాప్తంగా బిలియర్డ్స్ లో ఇండియా జెండా ఎగిరివేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికి ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఖేల్ రత్న అవార్డ్ ని
ఇవ్వడం జరిగింది. అండ్ యంగెస్ట్ అవార్డ్ టు విన్ దిస్ అవార్డ్ ఎవరు? యంగెస్ట్ పర్సన్ టు విన్ దిస్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఎవరు? అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రాకు హూ ఇస్ హీ? అభినవ్ బింద్రా అందరికీ తెలుసండి. 2008 లో ఇండియా తరపున గోల్డ్ మెడల్ గెలిచాడిన ఒలింపిక్స్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఇండియా తరపున గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది ఈయనకు ఆయన 18వ ఏటనే ఈ అవార్డ్ ని 2001 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రదానం చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఖేల్ రత్న అవార్డ్ ఎవరు? ఇది ఏపీఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే గెలిచింది ఆంధ్రప్రదేశ్, అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్రీడాకారిణి, దట్ ఈస్ కరణం మల్లేశ్వరి. కరణం మల్లీశ్వరి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు కరణం మల్లీశ్వరి అంటే సినిమా మన మల్లీశ్వర్ సినిమాలో కత్రినా కైఫ్ అనుకోకండి, ఇది వేరు. కరణం మల్లేశ్వరి ఈమె చాలా ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే రైట్. మరి ఈమె దేనికి ప్రాతినిధ్యం వహించేది? ఏ స్పోర్ట్స్ లో ఈమె పాల్గొనేది అంటే వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియా జెండా ఎగరవేసిన తెలుగు వనిత ఈ కరణం మల్లేశ్వరి. ఓకే, ఈమెకు 1994-1995 లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. తను 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో ఇండియా తరపున వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొని 69 kg ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. 2000 ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఏకైక మెడల్ వచ్చిందండి, అది కరణం మల్లేశ్వరి గారే సాధించడం జరిగింది. ఓకే, అండ్ కమింగ్ ఆన్ టు ద అదర్ థింగ్స్, అర్జున అవార్డ్. సెకండ్ టాపిక్ ఏంటి? అర్జున అవార్డ్ 2023 26 మందికి ఇచ్చారు ఈసారి. మరి బేసిక్ థింగ్స్, అర్జున అవార్డ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1961 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ అవార్డెడ్ ఫర్ ఎ కన్సిస్టెంట్లీ గుడ్ పర్ఫార్మెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ 4 years. ఈ 4 years అనేది అటు మేజర్ ధ్యాన్ చంద్ లోను ఇటు ఇక్కడ సేమే, బట్ అక్కడ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాళ్ళకు ఇస్తారు. ఈ ఇయర్ 26 మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది. అందరు పేర్లు ఇంపార్టెంటే గైస్, ఎందుకంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలాగా రావచ్చు అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ అవార్డెడ్ ద అర్జున అవార్డ్ ఫర్ 2023 అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. సో మనకు అప్పుడు ఆటోమేటిక్ గా అందరి పేర్లు తెలవాలి. ఈ పేర్లని మీరు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లోను లేకపోతే ఇప్పుడు క్లాస్ లో నోట్ చేసుకున్న అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉండండి. జస్ట్ మీరు గుర్తు పెట్టుకోగలిగితే సరిపోతుంది, ఆప్షన్స్ ఈజీగానే ఉంటాయి. ఓకే చూడండి, ఓజాస్ ప్రవీణ్ డియోట్లే ఆర్చరీ, అదితి స్వామి ఆర్చరీ, ఎం శ్రీశంకర్ అథ్లెటిక్స్, పరూల్ చౌదరి అథ్లెటిక్స్ అండ్ మహమ్మద్ హుసాముద్దీన్. ఈయన ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మహమ్మద్ హుసాముద్దీన్ అండి. ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పిఎస్సి ఆస్పిరెంట్స్ బికాస్ హీఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఈయన తెలంగాణలోని మన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అండి. ఈయన మ్యాగ్నిఫిషియంట్ బాక్సర్. అండ్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు ఇది రెండవ అర్జున్ అవార్డ్. ఎందుకంటే ఆల్రెడీ నిఖిత్ జరీన్ ఉంది కదా, ఇండియన్ ఉమెన్ బాక్సర్, షీ ఆల్సో వన్ దిస్ అర్జున్ అవార్డ్ ఆల్రెడీ. ఓకే, తను కూడా నిజామాబాద్ కి చెందిన వ్యక్తి, నిజామాబాద్ టౌన్ కి చెందిన వ్యక్తి. అండ్ ఆర్ వైశాలి ఫ్రమ్ తమిళనాడు, తనకు చెస్ లో ఇచ్చారు. మహమ్మద్ షమీకి క్రికెట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో షమీ ఎంత మ్యాగ్నిఫిషెంట్ పర్ఫార్మెన్సెస్ చేశాడో మనం చూసాము. అండ్ అనుష్ అగర్వాల్ ఈక్వెస్ట్రియన్, దివ్య కీర్తి సింగ్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్, దాగర్ గోల్ఫ్, కృష్ణ బహదూర్ పాఠక్ హాకీ, పుక్రంబం సుశీలా చాను హాకీ, పవన్ కుమార్ కబడ్డీ. రైట్ నౌ వీళ్ళందరూ కూడా ఈ అన్ని పేర్లు కూడా ఒకసారి మీరు చూస్తూ ఉండండి. అండ్ ఈ 2 పేర్లు టిఎస్పిఎస్సి ఏపీఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇషా సింగ్ ఈజ్ ఏ షూటర్ ఫ్రమ్ హైదరాబాద్ లోకల్ అండి. తాను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, హీజ్ ఏ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల, ఆయన సొంత ఊరు మాచర్ల. ఆయన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించి వరల్డ్ కప్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ 3 పేర్లు టిఎస్పిఎస్సి ఏపీఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేంటవి? 1 హుసుముద్దీన్, 2 ఇషా సింగ్ అండ్ 3వది ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. ఓకే, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ద్రోణాచార్య అవార్డ్ 2023. ఇది చూడండి, ద్రోణాచార్య అవార్డ్ ఎవరికి ఇస్తారు? ఈ ఫస్ట్ 2 ప్లేయర్స్ కి ఇస్తే ఈ ద్రోణాచార్య అవార్డ్ ఈ ప్లేయర్స్ ని తయారు చేసిన కోచెస్ కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్స్ లో అడుగుతారు. ద్రోణాచార్య అవార్డ్ లో ఒకటి రెగ్యులర్ కేటగిరీ అని ఉంటుంది, ఇంకొకటి లైఫ్ టైం కేటగిరీ ఉంటుంది. ఈ ద్రోణాచార్య అవార్డ్ ని ఫర్ ద ఫస్ట్ టైం 1985 నుంచి ఇస్తున్నారు. దిస్ ఈస్ ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ గివెన్ ఫర్ కోచెస్. ఈ పేర్లు అన్ని ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూడండి పేర్లు. ఈ ఆర్బి రమేష్, తన శిష్యురాలు వైశాలి, వైశాలి, ఆమెకి ఈ సంవత్సరం అర్జున్ అవార్డు రావడం జరిగిందని చెప్పాను కదా. అటు తనకు అర్జున్ అవార్డు వచ్చింది, ఈయనకు ద్రోణాచార్య అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గైస్. లైఫ్ టైం కేటగిరీలో ఈ 3 ఇచ్చారు, పాపులర్ కేటగిరీలో 5 ఇచ్చారు. ఈ పేర్లు ఇంపార్టెంట్, ఈ పేర్ల మీద కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకే రైట్, పేర్లు అలాగే వాళ్ళు ఏ స్పోర్ట్ అని కూడా అడుగుతారు. క్వశ్చన్ ని టఫ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏమని, ద్రోణాచార్య అవార్డు గెలిచిన 4 కోచ్ల పేర్లు ఇస్తే ఇంకొక దిక్కు వాళ్ళు ఏ స్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళని ఇస్తారు. దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటారు. ఒకే ఒక్క మార్క్ కోసం ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. సో ఎగ్జామినర్ దీన్ని టఫ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే రైట్, నౌ ఇంకొక అవార్డు ఏంటి, 4th మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వేరు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వేరు, ఇవి 2 వేరు. ఓకే, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి ఇస్తారు? లాస్ట్ 4 years నుంచి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇస్తారు? లాస్ట్ 4 years లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసిన క్రీడాకారులకు, ఇండియన్స్ కి ఇస్తారు. రైట్, మరి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఇట్ ఈస్ గివెన్ ఫర్ యాజ్ ఎ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ 2002 నుంచి ఇస్తున్నారు. మరి ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే కవితా సెల్వరాజ్ కబడ్డీ ప్లేయర్, కన్వర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ వినీత్ కుమార్ శర్మ హాకీ ప్లేయర్, వీళ్ళ 3కి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అవార్డ్ ఈజ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. ఇది ఎవ్రీ సంవత్సరం ఒక్కొక్కరికి వస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఏ రోలింగ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ లాగా. ఈ ఇయర్ గెలిచిన వాళ్ళ దగ్గర ఆ ట్రోఫీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇది అంతే అన్నమాట. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, దిస్ ఈస్ ఏ ఓల్డెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఫస్ట్ టైం జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1956-57 లో ఆయన తీసుకురావడం జరిగింది. అండ్ బేసికలీ దిస్ ఈస్ గివెన్ టు అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఫర్ టాప్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఇన్ లాస్ట్ 1 year. లాస్ట్ 1 year లో యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిన యూనివర్సిటీస్ కి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈసారి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన యూనివర్సిటీస్ ఏది? గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఫ్రమ్ అమృత్సర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ గైస్. అలాగే ఇవి కూడా చూసుకోండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ LPU, ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్తున్నారు కదా LPU కి. ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఇస్ రన్ బై ఏ రాజ్యసభ MP ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, LPU అంటారు. అండ్ సెకండ్ ఈస్ కురుక్షేత్ర యూనివర్సిటీ, కురుక్షేత్ర. ఇది ఎక్కడ ఉంది? ఇది హర్యానాలో ఉంది. మనందరికి తెలిసిందే, అటు హర్యానాలోను ఇటు పంజాబ్ లోను స్పోర్ట్స్ కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారని మనకు తెలిసిందే కదా. ఓకే, హర్యానా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్, నౌ తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్. ఇండియాలో నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ ని తెన్జింగ్ నార్గే గారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి 2022 అవార్డ్ ని ఈ ఇయర్ 2024 లో ప్రకటించారు. మరి ఈసారి ఎవరికి ఇచ్చారంటే ఈ 4కి ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ అవార్డ్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ 1995. 1995 లో 1994 లో ఈ అవార్డు పొందిన వాళ్ళకు 1995 లో ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్. లేత్ సవితా కన్స్వాల్ ఫర్ ల్యాండ్ అడ్వెంచర్, తులసి చైతన్య మొత్కూరి వాటర్ అడ్వెంచర్. ఈయన స్పెషల్లీ APPSC వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయనకు తులసి చైతన్య మోత్కూరికి వాటర్ అడ్వెంచర్ కింద ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు APPSC రాబోయే ఎగ్జామ్స్ లో. ఎందుకంటే అందరూ ద్రోణాచార్య అవార్డు, ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు ఇవి మాత్రమే చదివేసి ఆపేస్తారు. బట్ ఈ తెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డు గురించి గుర్తుపెట్టుకోరు. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి వచ్చింది కాబట్టి APPSC లో ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే అంకుష్
అంశు కుమార్ తివారీకి ఎయిర్ అడ్వెంచర్ లో, అలాగే పర్వీన్ సింగ్ కి లైఫ్ టైం కింద ఇవ్వడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫుట్బాల్ లెజెండ్ ఫ్రాన్స్ బెకెన్బౌర్ ఈజ్ నో మోర్. హీజ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి సంబంధించిన ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ ఇతను. ఆయన పేరు ఫ్రాన్స్ బెకెన్బౌర్. ఆయన ఈ మధ్య చనిపోవడం జరిగింది. మరి ఇది న్యూస్ లో ఉంది. బేసిక్ గా ఈయన ఎంత మన ఇండియాలో క్రికెట్ కి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఎలాగో, వరల్డ్ క్రికెట్ కి బ్రాడ్మెన్ ఎలాగో, జర్మనీకి సంబంధించిన ఫుట్బాల్ గేమ్ లో ఈ బెకెన్బౌర్ అలాగా. ఓకే, బికాస్ హీ వాజ్ నిక్ నేమ్డ్ యాజ్ ద కైజర్. అతడు సినిమాలో ఖైజర్ అని విలన్ పేరు ఉంటుంది కదా, అదే ఈ కైజర్. కైజర్ అంటే అర్థం ఏంటి గైస్? కైజర్ అంటే ఎంపరర్ అని అర్థం. ఎంపరర్ అని అర్థం. హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్. హీ వన్ ద వరల్డ్ కప్, ఫీఫా వరల్డ్ కప్ యాజ్ ఎ కోచ్ అండ్ ఆల్సో ఏ ప్లేయర్. తను ప్లేయర్ గా 1974 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో భాగస్వామి. అండ్ 1990లో జర్మనీ మళ్ళీ వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్యమైన పాత్ర పోషించాడు, అప్పుడు కోచ్ గా. ఓకే, అండ్ 1972లో యూరో కప్ గెలిచిన టీంలో కూడా ఈయన మెంబర్. ఓకే, ఈ ఫుట్బాల్ వరల్డ్ లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఒక సామెత. ఏమనంటే, ఇఫ్ జర్మనీ న్యూ హౌ టు విన్ ఇన్ ఫుట్బాల్, ఇట్ వాస్ బికాస్ బెకెన్బౌర్ టాట్ దెమ్. జర్మనీకి అసలు ఫుట్బాల్ గెలవడం నేర్పించిందే ఈ బెకెన్బౌర్ అని చెప్పి మొత్తం ఫుట్బాల్ ప్రపంచంలో ఒక నానుడి. ఓకే, ఈ నానుడే ఆయన యొక్క లీగసీ అండి, ఆయన యొక్క లెగసీ. ఆయన యొక్క లెగసీ ఏంటి? జర్మనీకి ఫుట్బాల్లో గెలవడం నేర్పించిందే ఈ బెకెన్బౌర్ అని. ఓకే, రైట్. అండ్ ఈయనలాగే ఇంకొక ఫుట్బాల్ లెజెండ్ కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఆయనది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఈస్ ఫ్రాన్స్ బెకెన్బౌర్. దిస్ క్యాన్ బి ఆస్క్డ్ అండి, ఎగ్జామ్ లో అడగచ్చు. ఎందుకంటే హీస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పి అడగచ్చు, ఫుట్బాల్. ఓకే, అండ్ రీసెంట్ గా మారియో జెగాలో హీజ్ ఏ బ్రెజిల్ ప్లేయర్ అండి. బ్రెజిల్ కి వరల్డ్ కప్ అందించిన ప్లేయర్ ఈయన కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. హీఈస్ ద ఫస్ట్ ఎవర్ ఫుట్బాలర్ ఇన్ ద వరల్డ్ టు విన్ దిస్ ఫీఫా వరల్డ్ కప్ బోత్ యాజ్ ఎ కోచ్ అండ్ ఆల్సో యాజ్ ఏ ప్లేయర్. అటు ప్లేయర్ గాను గెలిచాడు, ఇటు కోచ్ గాను గెలిచాడు. ఇలా చాలా మంది గెలిచారు, బట్ హీ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ దిస్. ఓకే, అండ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఆన్ ద ఎర్త్ టు ఎవర్ విన్ 4 వరల్డ్ కప్ టైటిల్స్. ఇప్పటి వరకు ఈయన 4 సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న టీంలో భాగస్వామిగా ఉన్నాడు. ఈయన ఒక్కడే ప్లేయర్ అండి ఇన్నిసార్లు అలాంటి ఘనత సాధించింది. 2 క్రీడాకారుడిగా, ఒకటేమో కోచ్ గా, ఇంకొకటేమో అసిస్టెంట్ కోచ్ గా. ఇలా 4 సార్లు వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఈయన భాగస్వామ్య వహించాడు. దట్ ఈస్ మారియో జెగాలో ఆఫ్ బ్రెజిల్. ఇది కూడా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ ఫ్రాన్స్ బెకెన్బౌర్ పేరు గుర్తుపెట్టుకోండి. జర్మనీ ఫుట్బాల్ కి సంబంధించినంత వరకు హీఈస్ ద గ్రేటెస్ట్ లెజెండ్. ఓకే, క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు MCQs, we will be dealing the topics which are recently in the news. అది MCQ ఫార్మాట్ లో మనం నేర్చుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్ హిందీ డే. వరల్డ్ హిందీ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే అని అడుగుతున్నాడు. మనం చాలా మందికి హిందీ డే అనగానే September 14th గుర్తుకొస్తుంది, బట్ అది నేషనల్ హిందీ డే గైస్. అది నేషనల్ హిందీ డే. మరి వరల్డ్ హిందీ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు? ఆప్షన్స్ చూడండి. 10th January 1975, 11th January 1985, 12th January 1975 అండ్ 13th January 1975. ఆప్షన్స్ కావాలని నేను దగ్గరగా ఇచ్చాను, ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఇలా ఆప్షన్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఇస్తున్నాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి ఎప్పుడు 10th January 1975 రోజు, సారీ 10th January రోజు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇవి తప్పు గైస్. దీన్ని 10th January 2006 నుంచి మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు 10th January రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఒక రీజన్ ఉంది. ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ ఇన్ 10th January
1975 ఎట్ నాగ్పూర్. నాగ్పూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మొట్టమొదటి ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ ఈ 10వ జనవరి రోజు జరగడం జరిగింది. సో దాన్ని గుర్తింపుగా 10th జనవరిని ప్రతి సంవత్సరం వరల్డ్ హిందీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ మరి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దిస్ ఈస్ బీన్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 2006. ఎవరు స్టార్ట్ చేశారు? అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ డేస్ ఇంపార్టెంట్ గైస్. మరి ఈ జనవరిలో మనం ఇప్పటి వరకు వచ్చిన ఇంపార్టెంట్ డేస్ ఏమేంటి? దట్ ఈస్ 1st జనవరి డిఆర్డిఓ డే, ఆల్రెడీ క్లాస్ లో చదువుకున్నాం. 4th జనవరి బ్రెయిలీ డే. ఆ రోజే ఎందుకు? ఆ బ్రెయిలీ యొక్క పుట్టినరోజు అని చెప్పి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. అండ్ 9th జనవరి ప్రవాసీ భారతీయ దివాస్ ఆర్ ఎన్ఆర్ఐ డే. ఆ రోజు ఎందుకు? లేటెస్ట్ ఎన్ఆర్ఐ మహాత్మా గాంధీ హ్యాస్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆన్ దిస్ డేట్ అండ్ ఫాట్ ఫర్ అవర్ ఫ్రీడమ్. ఓకే, అండ్ మనం ఇప్పుడు హిందీ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద బేసిక్ డీటెయిల్ అబౌట్ దిస్ హిందీ. ఈ హిందీకి మన భారత రాజ్యాంగంలో ఉన్న పాత్ర, దానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ దిస్ హిందీ అనేది ప్రపంచంలోనే 3వ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. అత్యధిక మంది మాట్లాడే భాషల్లో హిందీ 3వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆఫ్టర్ ఫస్ట్ ఈస్ మ్యాండేరియన్ ఎవరి భాష? చైనా వాళ్ళది. అండ్ సెకండ్ ఈస్ ఇంగ్లీష్. ఓకే, అండ్ హిందీ which will be written in Devanagari script is the official language of Indian constitution along with English. ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి, మన దేశానికి నేషనల్ లాంగ్వేజ్ లేదు గైస్. ఈ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఏమని అంటూ ఉంటారంటే ఆ హిందీ హమారా రాష్ట్ర భాష అని చెప్పి అరుస్తూ ఉంటారు. బట్ ఇండియాకు రాష్ట్ర భాష, దట్ ఈస్ నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఇండియాకు అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉన్నాయి. వన్ ఈస్ హిందీ రిటన్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అండ్ అదర్ ఈస్ English. This is also as per article 343. As per article 343 కింద మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. That also will be used for the functioning of government of India. And there are also 22 scheduled languages. Scheduled language ఎందుకు అంటున్నాను అంటే ఇది 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిబడి ఉన్నాయి 22 లాంగ్వేజెస్. అందువల్లనే వీటిని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అని అంటూ ఉంటారు. మరి మన భాష తెలుగు ఉంది కదా, తెలుగు ఈజ్ ద 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అత్యధిక మంది మాట్లాడే మన భారతీయ భాషల్లో తెలుగు స్థానం 4వది. ఫస్ట్ ఏది? హిందీ. సెకండ్ ఏంటి? బెంగాలీ. థర్డ్ ఈస్ మరాఠీ గైస్. అండ్ హిందీకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉందా? లేదు గైస్, లేదు. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఫస్ట్ తమిళ్కి ఇచ్చారు, దాని తర్వాత సాంస్క్రిట్కి ఇచ్చారు, దాని తర్వాత తెలుగుకి కన్నడకి ఇచ్చారు, దాని తర్వాత మలయాళంకి ఇచ్చారు, దాని తర్వాత ఒడియాకి ఇచ్చారు. బట్ హిందీకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని హిందీ ఇంకా అందుకోలేదు. ఏంటంటే పురాతనమైన స్క్రిప్ట్ ఉన్నట్టు ఇలాంటివన్నీ ప్రూఫ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. హిందీకి పురాతనమైన స్క్రిప్ట్ లేదు, ఎందుకంటే అది అటు సాంస్క్రిట్ నుంచి ఇటు ఉర్దూ నుంచి ఆవిర్భవించిన భాష ఈ హిందీ. ఓకే, మరి తెలుగుకి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇచ్చారని చెప్పి కూడా ఎగ్జామ్స్ లో అడిగారు. మరి ఇది ఏ ఇయర్ లో ఇవ్వడం జరిగింది గైస్? అది మీరు సెర్చ్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ సంస్కృతి కి ఆయం ఈజ్ ఎ బుక్ రిటెన్ అండ్ రిలీజ్డ్ బై. సంస్కృతి కి ఆయం అనే బుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. దాన్ని రాసింది ఎవరు అండ్ దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పి ఎవరి చేతుల మీదుగా విడుదలైంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్: ఏ మనోరమా మిశ్రా అండ్ జనరల్ వికే సింగ్, బి ఆర్థర్ డేన్ అండ్ జనరల్ ఎంఎం నరవనే. ఈ పేర్లు అన్ని ఎవరు దీన్ని ఆవిష్కరించారు, రిలీజ్ చేశారు అనే దాని మీద. అరుంధతి రాయ్ ఇస్ ఆథర్ అండ్ అడ్మిరల్ హరికుమార్. ఓకే, మరి ఆన్సర్ ఏంటి గైస్? మనోరమా మిశ్రా అండ్ జనరల్ వికే సింగ్. సార్, జనరల్ వికే సింగ్ అంటే మీరు మిలిటరీ జనరల్ పేరు చెప్తున్నారు కదా, ఆయన ఇలాంటి పబ్లికేషన్స్ లో ఇలాంటి రిలీజ్ ఫంక్షన్స్ లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ ఎట్ ప్రెసెంట్ హీఈస్ ఏ ఎక్స్ ఆర్మీ జనరల్ గైస్. ప్రస్తుతం ఆయన
మినిస్టర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో డిప్యూటీ మినిస్టర్ గా, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ మినిస్ట్రీకి, అండ్ హీఈస్ ఆల్సో ఏ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్. ఇటు సివిల్ ఏవియేషన్ శాఖకు అండ్ అటు మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ కి డిప్యూటీ మినిస్టర్ గా తన బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. డిప్యూటీ మినిస్టర్స్ ని మనం MOS, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని చెప్పి అంటూ ఉంటాము. మరి దీనికి చీఫ్ ఎవరు? ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు ఇండియాకు? దట్ ఈస్ జ్యోతిరాదిత్య సింధియా. మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మనం ఈయన గురించిన టాపిక్ ఎక్కడ వచ్చింది, అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సంబంధించిన టైంలో ఈయన కూడా ఉన్నారు నరేంద్ర మోడీ గారితో కలిపి. అప్పుడు ఎందుకు ఉన్నారు, ఈయన ఎక్కడి వారు అని మనం మాట్లాడుకుందాం. అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ, హీస్ ఫ్రమ్ నాగ్పూర్, మహారాష్ట్ర. ఓకే, అండ్ ఇది రిలీజ్ చేసింది ఎవరని చెప్పాను? మనోరమ మిశ్రా అండ్ జనరల్ వికే సింగ్. రిటర్న్ బై మనోరమ మిశ్రా అండ్ రిలీజ్డ్ బై జనరల్ వికే సింగ్. అండ్ మరి పబ్లికేషన్ ఏది? ఎవరో ఒకరు పబ్లిష్ చేయాలి కదా. దిస్ ఈస్ పబ్లిష్డ్ బై NBT ఇండియా. NBT ఇండియా. దిస్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద ఉండే పబ్లికేషన్ హౌస్ అండి ఇది. ఓకే, నేషనల్ బుక్ ట్రస్ట్ అని అంటూ ఉంటాము. ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది, NBT ఇండియాని. బేసికలీ దిస్ సంస్కృతి కి ఆయం ఈజ్ ఎ బుక్ విచ్ స్పీక్స్ అబౌట్ అవర్ ఇండియన్ నాలెడ్జ్, అవర్ ట్రెడిషన్స్ అండ్ ఆల్సో అవర్ కల్చర్స్. మన నాలెడ్జ్, మన ఇండియా నాలెడ్జ్ అండ్ మన ట్రెడిషన్స్ అండ్ మన సంస్కృతి గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఓకే, అండ్ మనం ఇప్పుడు పుస్తకాల గురించి ఆల్రెడీ జనవరిలో మాట్లాడుకున్నాం కొన్ని పుస్తకాల గురించి. అవి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. అదేంటంటే ఇంపార్టెంట్ పుస్తకాలు జనవరిలో రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఈస్ బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఇది ఆల్రెడీ నేను MCQs లో భాగంగా ఇచ్చాను, ఆల్రెడీ క్లాస్ లోనూ చెప్పాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే దీన్ని రాసిన వ్యక్తి అంత ఫేమస్. హీఈస్ ఎక్స్ RBI గవర్నర్ రఘురామ్ రాజన్. ఆయన రోహిత్ లాంబా గారితో కలిపి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. పుస్తకం పేరేం పేరు? బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. రఘురామ్ రాజన్ రీసెంట్ గా మన తెలుగు పత్రికల్లో కూడా హెడ్లైన్స్ లో ఉన్నాడు. ఎందుకని? ఆయన రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి వెళ్ళడం జరిగింది కదా. ఎస్, మరి ఎందుకోసం కలిశాడంటే వీళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అసెంబ్లీలో సబ్మిట్ చేశారు కదా, అందులో ఈయన హెల్ప్ కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే, అండ్ సెకండ్ వన్ మోర్ బుక్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ బాబ్రీ మస్జిద్ రామ్ మందిర్ డైలమా అండ్ యాసిడ్ టెస్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? మాధవ్ గోడ్బోలే. ఇది కూడా హైలైట్ న్యూస్ లో ఉంది. రామ్ మందిర్ జనవరి 2 రోజు అయోధ్యలో ఇనాగ్రేషన్ ఉంది. సో ఆటోమేటిక్ గా దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడగలేడు కదా, రామ్ మందిర్ ఎక్కడ కట్టారు ఇలాంటి క్వశ్చన్ అయితే అడగరు కదా ఎగ్జామ్స్ లో. సో ఇండైరెక్ట్ గా ఇలాంటి రామ్ మందిర్ కి సంబంధించిన విషయాల మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పక్కా బరాబర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఇదండి ఆ బుక్ సంస్కృతికి ఆయాం. దిస్ వాజ్ రిలీజ్డ్ బై VK సింగ్ అండ్ దిస్ ఈస్ మనోరమ మిశ్రా. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ మహాకాల్ లోక్ ప్రసాదం ఈస్ బీన్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహాకాల్ అనగానే మనకి ఏ స్టేట్ గుర్తుకొస్తుంది గైస్? మధ్యప్రదేశ్. ఓకే, ఆప్షన్స్ గివెన్ ఏమేమి ఇచ్చాడు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, UP. మహాకాల్ అంటే ఎవరికి సంబంధించిన టెంపుల్? ఇది ఎవరికి సంబంధించిన టెంపుల్? మధ్యప్రదేశ్ లో శివునికి సంబంధించిన విషయం కదా మహాకాల్. ఎస్, అలాగే ఇక్కడ లోక్ ప్రసాదం అనేది మా ఉజ్జయిన్ లో ఉన్న కాళీ కారిడార్ ఉంటుంది కదా, అక్కడ ఈ లోక్ ప్రసాదం అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ బేసికలీ ఇండియాస్ ఫస్ట్ హెల్త్ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ఇన్ ఉజ్జయిన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఈసారి ఎందుకో ఇది అడుగుతారని చెప్పి అనిపిస్తుంది, అందుకే ఇక్కడ మళ్ళీ ఇచ్చాను. ఓకే, అండ్ మరి దీన్ని ఇనాగ్రేషన్ చేసింది ఎవరని చెప్పాను? మన్కుష్ మండవియా, హూ ఇస్ అ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ మోహన్ యాదవ్, ద న్యూ CM ఆఫ్ మధ్యప్రదేశ్. వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ మహాకాల్ టెంపుల్ ఇదంతా ఏ సినిమాలో చూపిస్తారు గైస్?
ఓ మై గాడ్ 2 మొన్న వచ్చింది కదా అక్షయ్ కుమార్ది. సినిమాలో మాస్టర్బేషన్ అవన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా. ఆ సినిమాలో ఈ మహాకాల్ కాన్సెప్ట్, మహాకాల్ కారిడార్ ఇవన్నీ చూపిస్తారు. ఒకసారి ఆ గుడిని చూడండి. ఆ ఫిలిం చూసినప్పుడు సినిమాని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. అలాంటి వాళ్ళు ర్యాంక్స్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా మీ యాటిట్యూడ్ని అలాగా షిఫ్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ జి రామ్మోహన్ రావు, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ సెబీ, ఆర్బీఐ, ఐసిఐసిఐ, ఎస్బీఐ. ఈయన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన రీసెంట్ గా సెబీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాడు. ఓకే, ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీస్ లో ఇంపార్టెంట్ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ లంజియా సౌరా. లంజియా సౌరా అనేది ఒక పెయింటింగ్స్ పేరు విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బిలాంగ్ టు విచ్ స్టేట్స్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో అయింది అంటే దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. మరి ఈ లంజియా సౌరా పెయింటింగ్స్ ని ఇడిత్తాల్ పెయింటింగ్స్ అని కూడా అంటారు. బేసికలీ దిస్ ఈజ్ ఏ ట్రైబల్ ఆర్ట్ పర్ఫార్మ్డ్ బై ట్రైబల్స్ ఆఫ్ ఒడిస్సా. ట్రైబల్ కమ్యూనిటీ, ఒడిస్సాకి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ పెయింటింగ్స్ ని వాళ్ళ ఇండ్ల మీద ఉండే గోడల మీద వేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ మురాల్ పెయింటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే దేశంలో ఉన్న మురాల్ పెయింటింగ్స్ మీద యూపీఎస్సీ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఎప్పుడు ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రాబోయే ఏపీపీఎస్సీ అండ్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో కూడా ప్యాటర్న్ చాలా కష్టంగా వస్తుంది. సో ఇలాంటి మురాల్ పెయింటింగ్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్, లంజియా సౌరా పెయింటింగ్స్. రీసెంట్ గా ఒడిస్సాకు సంబంధించిన 7 డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్లోని కొన్నిటికి కూడా వచ్చింది. మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ ని కూడా వినండి. ఓకే, రైట్. యా, ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.